హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పేపర్కి సంబంధించిన చాప్టర్ వైజ్ వెయిటేజ్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మీరు ఏ విధంగా చదవాలి, ఏ చాప్టర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అన్నీ కూడా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోతామండి. మనకి ఈ సంవత్సరం సిబిఎస్ఈతో పాటుగా ఫిబ్రవరిలో అయితే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ పార్టీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే వెళ్ళని గుడ్ అండి. లేకపోతే ఇప్పుడైనా కనీసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు ఇది ఆల్రెడీ సెప్టెంబర్ మంత్ ఎండింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకేనండి. మనకి మ్యాథ్స్ పేపర్ విషయానికి వస్తే సింగిల్ పేపర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్, 100 మార్క్స్కి. దాని ప్రకారం నేను వెయిటేజ్ అయితే మీకు ఇక్కడ ప్రతిదీ కూడా క్లియర్గా, ఇప్పుడు పలానా సెట్స్ చాప్టర్ తీసుకుంటే దాని నుంచి 1 మార్క్స్ ఎన్ని వస్తాయి, 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, అలా ప్రతిదీ కూడా ఒక లిస్ట్ అయితే యాడ్ చేసాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు పిక్చర్స్ యాడ్ చేస్తాను. అయితే మీరు మెయిన్గా ఫోకస్ పెట్టవలసింది ఏంటంటే 8 మార్క్స్. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా 8 మార్క్స్ అయితే నేర్చేసుకోండి ఫ్రెండ్స్ క్లియర్గా. చాయిస్ వద్దండి, ముందు మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే అన్ని మీకు ఈజీగా ఉన్న చాప్టర్, ఆ చాప్టర్ ఈ చాప్టర్ అని కూడా నేను చెప్పను ఫ్రెండ్స్. మీకు ఏ క్వశ్చన్స్ ఈజీగా వస్తున్నాయి, బాగా వస్తున్నాయి అనుకుంటే ఆ క్వశ్చన్స్ అన్నీ ముందు నేర్చేసుకోండి ఫ్రెండ్స్, 8 మార్క్స్. అలాగే నెక్స్ట్ 4 మార్క్స్ సేమ్ చాయిస్ వద్దండి, మెయిన్ క్వశ్చన్స్. నాకు ఈ చాప్టర్ ఇప్పుడు ఒకవేళ కొన్ని సెక్షన్స్ అన్నదే మనకి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, 4 మార్క్స్కి 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. అలా సింగిల్ క్వశ్చన్ కన్నప్పుడు ఎలాగైనా మీరు చాప్టర్ నేర్చుకుంటాం తప్పదు. సింగిల్ క్వశ్చన్ ఉన్న 4 మార్క్స్ నేర్చుకోవాలి, 2 క్వశ్చన్లు ఉన్నా. అదే 2 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి 4 మార్కులు, అది నేర్చుకుంటే మీకు 2 క్వశ్చన్లు వచ్చేసినట్టు అంటే 8 మార్క్స్. కాబట్టి డబుల్ క్వశ్చన్స్, ఎక్కడైతే డబుల్ క్వశ్చన్స్ ఉన్నాయో ముందు ఆ లెసన్ నేర్చుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మీకు ఈజీ అవుతుంది ప్రిపరేషన్. అలా 4 మార్క్స్ కూడా నేర్చేసుకుంటే నెక్స్ట్ 2 మార్క్స్లోకి వెళ్ళండి. మనకి ఏంటంటే ఈసారి ఇబ్బందికరమైన విషయం ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్ కూడా యాడ్ అయినాయి. కాబట్టి మీరు 4 మార్క్స్ అయిన వెంటనే 2 మార్క్స్ ఎలాగో చాయిస్ ఉంటుంది కదండి, అన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ నేను చెప్పినట్టు మీరు 8 మార్క్స్ అలాగే 4 మార్క్స్ మీద దృష్టి పెట్టి నేర్చుకోగలిగితే 2 మార్క్ 1 మార్క్ ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 2 మార్క్స్ సింపుల్ ప్రాబ్లంలు ఇస్తాడండి. నాకు తెలిసినంత వరకు 1 మార్క్స్ అయితే ఎవరైతే లెసన్ కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటారో వాళ్ళు ఈజీగా 1 మార్క్ క్వశ్చన్స్ అయితే రాసేయచ్చు ఫ్రెండ్స్. అర్థమైంది కదండి. మీరు ముందుగా 8 మార్క్స్ అలాగే నెక్స్ట్ 4 మార్క్స్, తర్వాత 2 మార్క్, తర్వాత 1 మార్క్, ఈ ఆర్డర్లో కనుక నేర్చుకున్నట్లయితే, అలాగే ఇప్పుడు ఒక చాప్టర్ 17 మార్క్స్ హై వెయిటేజ్ ఉంటాయి కదండి, ఎక్కువ మార్కులు. అటువంటి చాప్టర్ ఇవన్నీ అయిపోయి ముందు అది నేర్చేసుకోండి ఫ్రెండ్స్. మీరు 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఈ ఆర్డర్లో వెళ్ళిన తర్వాత హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ముందు నేర్చుకోండి ఫ్రెండ్స్. మ్యాథ్స్ ఈ ఆర్డర్లో చాలా కవర్ అయిపోతాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ వచ్చేసాక తర్వాత చాయిస్ 8 మార్క్లో ఒక క్వశ్చన్ చాయిస్కి వెళ్ళండి. అలాగే 4 మార్క్స్లో 2 క్వశ్చన్లు చాయిస్కి వెళ్ళండి. అలా వచ్చేసాక మళ్ళీ ఇంకో క్వశ్చన్ చాయిస్ ఎక్స్ట్రా. మీకు కరెక్ట్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలు ఉంది ఫ్రెండ్స్. ఏం చదివి 4 నెలల్లోనండి. అంటే మనం ఐపీకి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అలాగే మీరు ఫస్ట్ ఇయర్స్, నేను సెకండ్ ఇయర్స్ కూడా వేరే వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్స్కి అయితే ఇబ్బంది లేదండి. సెకండ్ ఇయర్స్కి మళ్ళీ మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, నేను మళ్ళీ దానికి సపరేట్గా వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఇక్కడ ఆల్రెడీ నేను రాశానండి, యాడ్ చేస్తాను పిక్చరు, చాప్టర్ వైజ్ వెయిటేజ్, దాన్ని బట్టి మీరు చదువుకుందరు కానీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. బాయ్.